ఈ టర్మ్ అంతా కూడా తెలుగుదేశం శాసనసభ్యులు ప్రవర్తించినటువంటి తీరు మనకి అత్యంత హేయమయంగా, శాసనసభ్యులంటే ఈ రకంగా ఉంటారా అనే విధంగా ప్రతి శాసనసభలోనూ కూడా పోడియం వద్దకు వెళ్ళటము, స్పీకర్ మీద దౌర్జన్యం చేయటము, స్పీకర్ గారి మీద పేపర్లన్నీ కూడా చించి ఆయన మొహం విసిరేయటము, చేయరంటే గౌరవం లేకుండా, ప్రజలంటే లెక్క లేకుండా, ప్రజా సమస్యలంటే పట్టించుకోకుండా తెలుగుదేశం ఒక స్పష్టమైనటువంటి విధానం లేకుండా శాసనసభకు రావాలా, శాసనసభను బహిష్కరిస్తున్నామని కొంతసేపు, శాసనసభకు వస్తున్నామని కొంతసేపు, శాసనసభకు వచ్చి సభను స్టాల్ చేసి దుర్భాషలాడి సస్పెండ్ కావడం, ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉండేటటువంటి ఆ ప్రాంత ప్రజల యొక్క సమస్యల్ని తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఏనాడు కూడా, ఏ రోజు కూడా శాసనసభ వేదికగా మాట్లాడినటువంటి సందర్భం అనేది ఈ 5 సంవత్సరాల్లో లేదు. ఆఖరికి ఈరోజు శాసనసభ సమావేశాలు ఈ టర్మ్లో ఇది చివరి రోజు. ఇప్పుడు కూడా వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తే జుగుప్స కలుగుతోంది. ఇంటా బయట లేకపోతే శాసనసభలో రెండు పక్కలా కూడా తెలుగుదేశం వ్యవహరించినటువంటి తీరు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూసాం. అలాంటిది ఈరోజు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అందరికీ ఆదర్శవంతమైనటువంటి పరిపాలన. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది అని చెప్పని ఇతర రాష్ట్రాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసి వారు కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నెన్స్ బాటలో నడిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. పక్క రాష్ట్రాలైతే ఏకంగా సచివాలయం వ్యవస్థ ఎలా ఉంది, విద్యా వ్యవస్థ ఎలా ఉంది, అలాగే వ్యవసాయ రంగంలో ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి మార్పులేంటి, అలాగే ఆరోగ్య రంగంలో గత 5 సంవత్సరాలుగా వచ్చినటువంటి మార్పులేంటి అని చెప్పని ఒకసారి పరిశీలిస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరి చూపు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు ఉంది భారతదేశంలో అని చెప్పని స్పష్టంగా చెప్పచ్చు. ఎందుకనంటే రిఫార్మ్స్ అన్నమాట. పరిపాలన అంటే ఏ విధంగా ఉండాలి, అధికారం మన చేతిలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో అనేక నిర్ణయాలు తీసుకున్నారు, ఆ నిర్ణయాలు ఆ టైంలో ఇచ్చినటువంటి పరిస్థితులు, మళ్ళీ దానికి అనుగుణంగా ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా మనం స్పష్టంగా చూసాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2024 ఎన్నికల్లో ఏదైతే పార్టీ లక్ష్యంగా పెట్టుకుందో వైనాట్ 175 అని, ఆ లక్ష్యానికి ఖచ్చితంగా చేరుతున్నట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతోంది. పార్లమెంటు కానీ లేకపోతే అసెంబ్లీకి కానీ రేపు జరిగేటటువంటి ఎన్నికలు ఖచ్చితంగా పేదవారి పట్ల, మధ్యతరగతి వర్గాల వారి పట్ల, అలాగే రైతులు, మహిళలు, విద్యార్థులు, ఆయా వర్గాల వారి పట్ల ఈ 5 సంవత్సరాల్లో ప్రభుత్వము ఏ విధంగా వ్యవహరించిందో దానికి వారందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రేపు మళ్ళీ ప్రభుత్వం రావడానికి వారందరూ కూడా పూర్తి ఆశీస్సులు అందిస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఏ రాజకీయ పార్టీ కూడా స్పష్టంగా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మేము తలపడతాము అని చెప్పినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేనే లేదు. ఎందుకు లేదు అని అంటున్నామంటే తెలుగుదేశం కానీ, దాని అధినేత చంద్రబాబు నాయుడు కానీ, అలాగే జనసేన కానీ, దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కానీ, అలాగే ఇతర రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తిగతంగా 175 నియోజకవర్గాల్లో పోటీ చేసేటటువంటి పరిస్థితులు లేక జట్టు కట్టుకుని మా మీదకి దాడి చేయాలి అనే ఒక ప్రయత్నంలో కనబడతా ఉన్నారు. దానికి నిదర్శనమే నిన్న చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన. వాళ్ళు పిలిచారో ఈయన వెళ్ళాడో అది మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎవరు ఎన్ని జట్లు కట్టినా రేపు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, నూతన ప్రభుత్వం రాబోతోంది, కొలువు తీరబోతోంది అని చెప్పని కూడా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో యాత్ర 2 రిలీజ్ అయింది. అది ప్రతి ఒక్కరు కూడా చూడదగినటువంటి సందేశాత్మక చిత్రం. ఒక ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలు, ఒక లీడరు అది ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి పనులు చేయాలి అని చెప్పని, ఏ రకంగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం పేదల కోసం ఆదుకోవాలి అని చెప్పని ఆ సందేశాన్ని ఒక ఎమోషనల్గా రాజశేఖర రెడ్డి గారి తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ చిత్రంలో భవిష్యత్తులో మనకి ఎవరైనా ఎదురైతే ఏ రకంగా కుట్రలు చేస్తారో, ఏ రకంగా అధికారంలో రావడానికి అడ్డుకున్నారో, సిద్ధాంతాలు పక్కన పెట్టి ఏ రాజకీయ పార్టీలు కలిసి ఎవరైతే బలంగా ఉంటారో, ఎవరైతే లీడర్గా ఉంటారో, ఎవరైతే ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొంటారో వారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో, ఏ విధంగా జరిగిందో కళ్లకు కట్టినట్టు ఆంధ్రప్రదేశ్లో గత 10 సంవత్సరాల్లో జరిగినటువంటి వాస్తవిక కథనాన్ని ఆ సినిమాలో ప్రజలందరూ కూడా చూడొచ్చు. ఇది లీడర్స్ యొక్క క్వాలిటీస్, లీడర్స్ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనకి యాత్ర 2లో స్పష్టంగా కనపడుతున్నాయి. కాబట్టి మనం ప్రజలందరూ కూడా దాన్ని చూడాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. కాబట్టి 175కి 175 సీట్లు రేపు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన అడుగులో అడుగు వేసి నడుస్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను.